యేసుక్రీస్తు ప్రభువారిని గొల్గొతా కొండ మీద ఉదయం 9 గంటలకు సిలువ వేస్తారు. ఆయన 3 గంటలకు మరణిస్తారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే, సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. అదేంటి, చనిపోయిన వ్యక్తిని పొడిచినప్పుడు అతని శరీరంలో నుండి రక్తం నీళ్లు ఎలా వస్తాయి? ఇది ఎలా సాధ్యం? సైంటిఫిక్గా ఇది చూస్తే కరెక్టేనా? ఇది చాలామందికి వచ్చే సందేహం. 4-5 ప్రక్కటెముకలలో ఉండే భాగంలో ఒక సంచి ఉంటుంది. దాన్నే పెరికార్డియం అంటారు. గుండె బయట ఉండే పొర, ఆ సంచిలో నీళ్లు ఉంటాయి. ఆధునిక వైద్య శాస్త్రం ప్రకారం ఇది సాధ్యమేనని అధ్యయనాలు చెప్తున్నాయి. సైన్స్ ప్రకారం దీనికి గల ప్రధాన వివరణ ఇక్కడ ఉంది. పెరికార్డియల్ మరియు ప్లోరల్ ఎఫ్యూషన్. యేసుక్రీస్తు ప్రభువారు పడిన తీవ్రమైన శారీరకమైన హింస అంటే ఆయన కొరడాతో కొట్టబడ్డాడు. ఆయన చేతులకు కాళ్ళకు మేకలు దిగ్గొట్టబడ్డాయి. ఉదయం 9 గంటల నుండి 3 గంటల వరకు శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. అంత శారీరక హింస పట్టడం వల్ల శిలువపై శ్వాస తీసుకోవడానికి చాలా కష్టపడ్డారు. దానివల్ల గుండె మరియు ఊపిరితిత్తుల చుట్టూ ద్రవం, నీరు వంటి పదార్థం పేరుకుపోయి ఉంటుంది. గుండెను ఆవరించి ఉండే సంచిలో ద్రవం చేరడాన్ని పెరికార్డియల్ ఎఫ్యూషన్ అంటారు. ఊపిరితిత్తుల చుట్టూ ద్రవం చేరడాన్ని ప్లోరల్ ఎఫ్యూషన్ అంటారు. ఆ సైనికుడు బల్లెంతో 4-5 ప్రక్కటెముకల మధ్య పొడిచినప్పుడు ఆ బల్లెం గుండెను మరియు ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న ఆ సంచులను చీల్చుకుంటూ వెళ్ళింది. దీనివల్ల అక్కడ పేరుకుపోయిన ద్రవం మరియు రక్తం రెండూ కలిసి బయటకు వచ్చాయి. ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళ యొక్క పరిశోధన ప్రకారం హార్ట్ ఫెయిల్ అయి చనిపోతే పెరికార్డియం సంచిలోకి రక్తపు ముక్కలు పడతాయి. మరణించిన తర్వాత శరీరంలో నిశ్చలంగా ఉండే రక్తం 2 పొరలుగా విడిపోతుంది. బరువైన ఎర్ర రక్త కణాలు కిందకి రక్తంలా, తేలికైన ప్లాస్మా పైకి నీరులా చేరతాయి. బల్లెంతో పొడిచినప్పుడు మొదట రక్తం, ఆ వెంటనే ప్లాస్మా, నీరు లాంటి ద్రవం బయటకు వచ్చే అవకాశం ఉందని వైద్యులు విశ్లేషించి చెప్పారు. రక్తం మరియు నీరు రావటం అనేది యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా చనిపోయారని నిర్ధారించడానికి ఒక బలమైన వైద్య సాక్ష్యంగా పోస్ట్ మార్టం ఎవిడెన్స్గా పరిగణింపబడింది. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుడైన యోహాను గారు వర్ణించింది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయ్యింది.